ఇప్పుడు వచ్చాండి ఇంటికి. మా ఇంట్లో సేవలు దండి చూడండి. గండి సేవలు మొత్తం గండి సేవలు. అదే సేవలు దండి అంటారు కదా, చూడండి ఇప్పుడు కనపడుతున్నాయి బాగా. ఇక రెండు సేవలు రాత్రి కూడా ఉన్నాయి అలాగే, మళ్ళీ ఇప్పుడు కూడా అలా ఉన్నాయి. ఇదిగోండి మూలన పెట్టింది పుట్ట, సేవల పుట్ట, గండి సేవలు. ఇవ్వండి మొత్తం అయ్యి. అసలు ఇల్లంతా అయ్యాను, ఇల్లు మొత్తం అయ్యాను. అసలు ఏమి సేవలు అసలు మొత్తం అయ్యాను. మా సేవలు ఎత్తి అంటావా? ఇవ్వండి మొత్తం అయ్యాయి. ఇక్కడ చీకటి కనపడట్లేదు. ఇదండి మొత్తం అయ్యాను. ఏంటి సేవలు అసలు కాళ్ళకి ఎక్కేస్తాయేమో గారికి. ఇదండి పొట్ట పొట్ట 2 సార్లు పెట్టింది పొట్ట. ఇదండి 7 సేవలేను. ఇదండి గోడ పట్టుకొని వెళ్తున్నాయి. అసలు ఏంటండి ఇంత, అసలు ఏంటి సేవలు ఏంటి, లోకం ఏంటి, అసలు ఎలాగా ఉండేది ఇంట్లో? అసలు ఏంటి సేవలు ఏంటి, ఎలాగా అసలు ఏంటి సేవలు ఏంటి? నాయనా అప్పుడు అలా చూపించేస్తున్నాడు బాబు. నాయను అబ్బో ఎక్కేసేసేదట. ఇవ్వండి అబ్బా ఏంట్రా బాబు, ఇంత శుభ్రం చేస్తున్నా యాడ్స్ వస్తే తెలియట్లేదు. అదే నాయన బా పెట్టేసింది బా. ఓ నాయన ఏంట్రా బాబు విషయమేమో ఏం చేయాలో అర్థం కావట్లేదే. నేను అది గీసెల్లో కాలేదే సేవలది, అట్లాగా సేకట్లో కనపట్లేదు. ఆయన ఇల్లంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన పొట్ట 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 పెట్టేశారా బాబా. ఏమంటే నన్ను ఏడిపిస్తాకన్నా మీరు పెట్టింది పొట్టాడా? ఇక్కడ నన్ను నిద్ర కూడా బాగాలేదు. 10 అయిపోయిన టైం ఇంటికి వచ్చేసరికి. నాయనా ఈ సేవలు ఏంట్రా బాబు, అసలు ఎలా కొనుక్కోవాలి ఈ సేవలతోటి? ఒళ్ళు ఎక్కేస్తాం, ఒంటి మీకు ఎక్కేస్తుంది. అసలు ఏంటి కోట్లో ఈ సేవలు ఎలాగా? అత్యంత దరిద్రం వదలలు ఇంకా నాకు. శనేశ్వరుడు వచ్చి నెత్తులు కూర్చోడానికి ఏం చేస్తాం? శనేశ్వరుడే నల్లజాలు ఇంట్లో చేరినట్టే శనేశ్వరుడే. గంటి జాములు ఎట్ట నిద్రపోవాలి ఇప్పుడు? పట్ట కింద మొత్తం అయ్యాయి, పట్ట కింద మొత్తం అయ్యాయి. గ్యాస్ బయట కొడుతున్నాయి. లైట్గా వేయలేదు, నేను లైట్ వేయలేదు, మొత్తం అయ్యాను. అబ్బా అమ్మా ఏంటి సేవలు ఏంటి, లోపల ఏంటి అసలు? పొద్దున ఇచ్చి మీద సొప్పంగా ఏమి లేవు. ఇప్పుడు ఇంట్లో చేరిని ఎలా కొనుక్కోవాలి ఏంటో? ఏసయ్యా ఈ సేవలు ఏంటి ఏసయ్యా? ఇంటినిండా ఏంటి సేవలు మయం అసలు? పట్టుకున్నట్టు పట్టుకొని పొట్లో పెట్టేసి ఇంట్లో శుభ్రం చేస్తున్నాయి. పక్కన ఇట్లా మరి పుట్ట పగిలిపోయింది, మరి సేవ పుట్ట. మీకు వెళ్ళిచ్చారు మొత్తం అయిపోయి.
నిండా ఎలుకలు, నిండా గంజాములు. ఈ ఎలుకలు దెబ్బ తట్టుకోలేక బట్టలు కూడా ఈ ట్రంక్ పెట్టిలో పెట్టుకున్నాం. ట్రంక్ పెట్టిలో పెట్టుకున్నాం బట్టలన్నీ. ఇప్పుడు నీళ్ళు వదిలించుకోలేదని ఎక్కండి మీ అమ్మ కడుపులు మారాలి చావండి అని చంపుతున్నారు ఇంట్లో. అయ్యో పక్క మీరో పక్క, ఇంట్లో పక్క మీరో పక్క ఏడుతున్నారు నన్ను ఇంట్లో. ఓకే 10ంటికి వచ్చి ఇంట్లో కొనుక్కోటాకోలేదు. ఏంటి లోకేష్ లోకం ఏంటి మంచం పడిక్కేసేస్తాను. సరేసయ్యా నిప్పులు పడుతున్నాయి. అక్కడ షట్టర్ లేపి అక్కడ షట్టర్ ఎత్తే నడులు పట్టేస్తున్నాయి. ఇంటికి వచ్చి చెప్పు కొనుక్కోటానికి లేదు ఇంట్లో డబ్బులు దెంగ పెట్టుకుని అద్దెలు దెంగ పెట్టుకోవటం. కానీ మరి ఏంటి చెట్లు అసలు ఇంటి నుండి ఎలుకలు చేమలు ఏం చేయాలప్పుడు కేసురా తెచ్చినా పోయేదే ఎట్లాగా. పొట్ట పడిపోయింది ఇంట్లో. పట్టకని మొత్తం అయ్యాయి. పట్ట లేపితే అసలు నల్లరవరా చెప్పలేదు. ఇల్లంతా పడేసి పట్ట కలిగిస్తే ఇదంతా కలిగి మంచం కూడా ఎక్కండి మంచం కూడా ఎక్కండి. అబ్బా 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 సత్తన్నాయి ఇటు మళ్ళీ కొనుక్కోండి. మీరే కొనుక్కోండి, మీరే తినండి. మీరు కొనుక్కోండి. ఇంట్లో తిని ఇల్లంతా మీరే బొల్లాడండి. ఇల్లంతా ఇల్లు మొత్తం మీకే, మీకు ఎలుక రాజులకి, మీకు ఎలుక రాజులకి ఇల్లంతా కొనుక్కోండి. తినండి, ఇల్లంతా తినండి. ఇంట్లో కొనుక్కోండి. రాని అయితే ఇంట్లో ఉండండి. మీరే వండండి. ఇంట్లో మీరే వండండి. కూతురు వస్తుంది నాకు. ఏంటిది ఏందంట. ఇల్లు మొత్తం అయ్యా. వచ్చి చీకట్లో ఇల్లు మొత్తం అయ్యా. పుట్ట మొత్తం అయ్యా. ఇల్లు అంతా వెళ్ళుకుంటున్నాయి. పట్ట కింద మొత్తం అయ్యాయి. కనపట్లే. లైట్ వేస్తున్నా కూడా రావట్లే. ఏందో ఫోన్ ఒకటి పని చేయట్లా, సావట్లే. ఫోన్కి వచ్చింది రోగం. పట్ట కింద మొత్తం ఉన్నాయి. ఏం చేయాలి? ఇదంతా తిరగండి. ఇల్లు మొత్తం మీదే. వెళ్ళుకోండి. ఇల్లంతా మీరే వెళ్ళుకోండి. మీరే ఉండండి. ఇంట్లో మీరే ఉండండి. ఏంటిది ఏంటంట నన్ను కొనుక్కోనికుండా. ఇంట్లో ఇల్లు మీకోసం తీసుకోండి. ఉండండి. ఇంత డబ్బులు పెట్టి నేను మీకే తీసుకున్నా. ఎలుక రాజులకి మీకు మీరే వెళ్ళుకోండి. పోవాలి. ఎక్కడికి వెళ్ళి ఏం కావాలి? టైం 10 అయిపోయి కొట్లు కొట్టి అక్కడ 10:30 అయిపోయింది. 10:30 అయిపోయింది. క్యాడ కొట్లోనే నేను తెత్తాక కూడా శుభ్రంగా మూసి పెట్టేళ్ళా. ఇల్లు మొత్తం కుట్టింది
సంపాసన ఎక్కడ యాకెట్టుతారో యాడపోతున్నావు అప్పు ఇంకో అక్కడ దిక్కుపోతున్నావు. సేమల దండి అంటే ఇదే సేమల దండు. సేమల దండు నడపచ్చి అట్లే పోతున్నాయి. యాడ పెట్టిందో బయట పొట్ట వాన ఇంట్లో బయట వెళ్ళి తాట పెట్టింది. సేమల దండు ఎక్కుతాను చూడు. పొట్ట పొట్టలో ఏడా ఎర్రమరలో కూడా ఏం పెట్టుకోవట్లా. క్లాతులు దెబ్బకి అన్నీ టెంగి బెట్లో పెట్టుకుంటున్నాం. టెంగి బెట్లో పెట్టుకొని టెంగి బెట్లో వస్తున్నాం. ఆ టెంగి బెట్ తెచ్చుకున్నా 1800 పెట్టి. ఏం చేస్తాం? ఎర్రమర నుండి కూడా పని చేయాలి. ఎందుకు కడపలు అడ్డుపడి వస్తుంది మొత్తం ఖాళీగా. ఎర్రమరల మొత్తం ఖాళీ పడి వస్తుంది. ఏం చేస్తాం? తెలుసు రాజులు మాంసాలు కూడా ఎక్కడియా మాంసం ఎక్కడియా మాంసం మనవా చెప్పిన వాళ్ళంతా ఇంకా బాబు ఈ సేవలతోటి వెలుగు రాజులు ఒకటి సేవలు ఒకటి నన్ను నల్లాడుతున్నాయే. అది ఇప్పుడు నా పొగలో నేటి అనుకోయాడు అన్న ఏదో ఒకటి తీసుకొచ్చేయచ్చు. గమేష్లో చూద్దాం రాసేది చూద్దన్న అన్నీ అయ్యాయి మొత్తం అయ్యాయి. పొట్టే ఎంత పొట్టే అట్లా సరిగా అమ్మవాళ్ళు కూడా ఇదే పొట్ట. అదిగో మన కింద పట్ట కింద మొత్తం పొట్టే. అది కూడా పొట్ట అమ్మవాళ్ళు పొట్ట పట్టలు చూడు. అమ్మవాళ్ళ పొట్ట అమ్మవాళ్ళ పొట్ట 3 పొట్టలు పెట్టి వచ్చినాయి. అమ్మ దిక్కుమాలి ఏం చేస్తాకి వచ్చి ఏం తింటే ఇక్కడ ఏం తింటాకి వచ్చారా మీరు? ఎరుగు రాజులు ఏం బతకట్లా, మీరేం బతకట్టి ఇంట్లో ఏంటి నాకు బాధ మీతోటి? అయ్యా అమ్మాయి ఆడపోతున్నారు. ఏంటి దారి కొట్టుకొని ఇల్లు మొత్తం వేసేసారు. ఇల్లు మొత్తం కొట్టేసారు. ఇల్లు మొత్తం ఎట్లా కొనుక్కోవాలి? ఇంట్లో కొనుక్కోవాలి. ఇప్పుడు మొత్తం అయ్యి పొట్ట మొత్తం అయ్యి పట్ట కలిగితే పట్ట కింద మొత్తం అయ్యి అనుకుంటేస్తాను ఇంకేమేమి చూశారు. ఆ పట్ట కింద మొత్తం అయ్యి బయటికి పోతున్నాయా లోనకి వస్తున్నాయా? బయటికి పోతే లోనకి వస్తుంది. ఇంట్లో సేవల దండు అట్లా సేవల దండు అని నారాయణమూర్తి ఊరక తీలే సినిమా సేవల దండు. ఎట్లు దండ పెట్టుకోసుకొని సేవల దండుతూ పెట్టుకోడు. అలా పాగుతుంది ఎప్పుడైనా అక్క మీద కూడా వెళ్తాయి. అత్తగా అక్కెక్కి ఇల్లు మొత్తం అయ్యాయి. ఇల్లు మొత్తం ఆయన మొత్తం చుట్టుపడి అదిగో అమ్మవాళ్ళ ఇగో ఆడో పొట్ట ఉంది. మొత్తం అయ్యాను. నాయన యాలల్లో ఉన్నాయి సేవలు. యాలల్లో వందల్లో కాదు యాలల్లోనే చూడా. ఇది కూడా ఉన్నాయా? ఇక్కడ లేవులే. వంటగదిలో మటుకు లేవు. ఏంటి ఈ బాధ నాకు? సేవలతో ఎలా కొనుక్కోవాలి? ఇప్పుడు నేను ఎలా కొనుక్కోవాలి? ఇంకా అంత ఎక్కుతుంటే ఎలా కొనుక్కోవాలి? అనవసరం కలిసేట్లేదు.
మొత్తం అయ్యాయి. ఇల్లంతా వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, ఇల్లంతా మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, కనపడలేదు ఇలా. అసలే జలుబు చేసి భారం ఉంది నాకు. సేమలు దెబ్బ ఒకటి కాసేపు కొనుక్కుంటున్నానే ఇంట్లో. పొట్ల పెట్టేసింది, పొట్టలు ఏం చేయాలి? ఇంటికి కాకండి ఇప్పుడు ఈ టైంలో ఏం చేయాలి నేను? శనేశ్వరుడు వచ్చి ఇంట్లో కూర్చున్నాడు, శనిమహావాడు వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. శనుడు పట్టిన దగ్గర చాలగట్టు మళ్ళీ శనుడు కూడా వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. శనిమహావాడు జలుబు చేసి భారం ఉంది అసలే. 10 అయిపోయింది, కాసేపు కొనుక్కుందాం అనుకుంటే ఇంటితో బాధ అయిపోయిందిరా బాబు. సయ్యా